సార్ అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాంతి భద్రతలకు సంబంధించి ముఖ్యమైన చర్యలు ఏమేమి తీసుకున్నది అనుకోవచ్చు? ముఖ్యమైన చర్యలు ఏం తీసుకుంటారు? కాకపోతే ఏంటంటే మీకు ఇప్పుడు పెడుతున్నారు, సీసీ కెమెరాలు పెడుతున్నారు అన్ని చోట్ల. ఏది ఎక్కడ రికార్డ్ అవటం కోసం ఇవన్నీ పెడుతున్నారు. సరే, పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళ దోవన వాళ్ళు వదిలేస్తే పోలీసు వ్యవస్థ బాగానే పనిచేస్తుంది. ఏపీ పోలీసులు కూడా చాలా విషయాల్లో చాలా బ్రహ్మాండంగా పనిచేసినవి ఉన్నాయి. ఇవాళ క్రైమ్ జరిగితే మరుసటి రోజు కూడా పట్టుకున్న వెంటనే దొరికినవి ఉన్నాయి. ఏదో కొన్ని దొంగతనాలు జరిగితే బీహార్ వెళ్ళి రాజస్థాన్ వెళ్ళి కూడా పట్టుకొచ్చారు. అది పోలీసింగ్ బాగానే ఉంటుంది. కాకపోతే వాళ్ళ మీద పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే డెఫినెట్గా ప్రజలకి జరుగుతుంది. ఇప్పుడు అంటే ఆపోజిట్ పార్టీ కావచ్చు, అంటే అపోజిషన్లో ఉన్న పార్టీ కావచ్చు, లేకపోతే అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఎవరైనా అంటే ఇప్పుడు అధికారం అనేది ఎల్లకాలం ఉండదు, పోలీసు వాళ్ళు ఇది గుర్తుపెట్టుకోవాలి అనేసి అని మాట్లాడుతుంటారు. అవును, ఇప్పుడు అంటే పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేయటమే కదా అది. పోలీసులు కూడా వాళ్ళు అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా పనిచేయటం మానేసి ఇదివరకు చూసాం, గత ప్రభుత్వంలో చూసాం. దానికి ఉదాహరణ రఘురామకృష్ణరాజు గారు. అవును, ఒక ఎంపీని తీసుకొచ్చి కస్టోడియల్ టార్చర్ గురి చేశారంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి. ఆ ధైర్యం ఎట్లా వచ్చింది? ఎవరిచ్చారు వాళ్ళకి? ప్రభుత్వం, ఏ ప్రభుత్వం ఉన్నా సరే దీన్ని మీరు అన్కాన్స్టిట్యూషనల్గా వెళ్ళిపోయి వ్యవస్థను చెడగొట్టి ఇప్పుడు పోలీస్ వ్యవస్థని ఈ విధంగా చేస్తే రేపు పొద్దున మీరు దిగిపోయిన తర్వాత మీ మీద కూడా అదే విధంగా జరుగుతుంది. ఆఖరికి రాజకీయ నాయకులు బలవుతారు, పోలీసు వ్యవస్థ బలపడుతుంది. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కదా. ప్రజాస్వామ్యానికి ప్రజలు ఎన్నుకున్న నాయకులు బలంగా ఉండాలి, వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు చేయాలి, పోలీసు వ్యవస్థ పోలీసింగ్ చేయాలి. వాళ్ళ మీద ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటే పర్ఫెక్ట్గా పని ఇది జరుగుతుంది, పర్ఫెక్ట్గా ప్రజలకు కూడా రక్షణ వస్తుంది. ఓకే సార్, అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఈ మహిళలకు జరిగే అఘాయిత్యాలకు సంబంధించి అయినా వీటన్నిటికి సంబంధించి అయినా ఏమైనా బడ్జెట్ కానీ కేటాయించడం జరిగిందా? మహిళలకంటే ఏది డాక్రా గ్రూప్స్కి వాటికి కూడా బాగా ఇచ్చారు. తర్వాత రేపు ఈ బస్సు ఒకటి, ఫ్రీ బస్సు ఒకటి ఇస్తున్నారు కదా. అవును, అది విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ అనే ఏదో ఇస్తున్నారు. ఓకే, అంటే ఎలా ఉంటుంది? జిల్లా పరిధిలో ఫ్రీగా వెళ్ళొచ్చు. అంటే కొన్ని బస్సులు కేటాయిస్తారు దానికి. ఓకే, ఆ బస్సు అన్ని బస్సుల్లో ఉండవు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఉంది, ఇప్పుడు కర్ణాటకలో ఉంది కదా సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము ఇలా ఇస్తామనేసి అని చెప్పని వాళ్ళు మొత్తం ఇచ్చేస్తున్నారు కదా. అంటే అలానేనా, లేదంటే ఇంకా దానికి ఏమైనా రెస్ట్రిక్షన్స్ వేరే ఏమైనా ఉన్నాయా ఏపీలో? అంతే సేమ్ అంతే. నిన్నే అనుకుంటా మినిస్టర్ గారు చెప్పినట్టున్నారు కదా, ఆ విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్ వరకు పర్మిట్ చేస్తారు వాళ్ళని. ఓకే, జిల్లా మారితే మళ్ళీ మామూలుగా టికెట్ కొనుక్కోవాలి. కొన్ని బస్సులకి రిస్ట్రిక్ట్ చేస్తారు, దానికోసమే ప్రత్యేక బస్సులు పెడతారు. ఆ బస్సుల వరకే ఎక్కాల్సి వస్తుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చు మనం? ఇవాళ నిజం చెప్పాలంటే గత 5 సంవత్సరాల రుగ్మతలు ఇంకా తగ్గలాళ్ళలో కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవ్వకపోతే బోర్గడ్డ అనిల్ అనే అతనికి బెయిల్ ఇచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చి వచ్చిందని చెప్పి మరి పైకి తెలియకుండా ఎట్లా ఉంది. దాంట్లో మీకు బెయిల్ ఇవ్వగానే కానిస్టేబులే తీసుకొస్తాడు కదా, కోర్టు కానిస్టేబుల్ ఉంటాడు అక్కడ. ఆ కోర్టు కానిస్టేబుల్ ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేయాలి అన్నిటికీ, ఆ స్టేషన్ కూడా ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు కూడా అంటే ఇవన్నీ నార్మల్గా ఏంటంటే ఈ బెయిల్ వచ్చినది వెంటనే మీకు ప్రెస్కి ఇచ్చేస్తారు, సో వీళ్ళ అని రిపోర్టర్స్కి ఇచ్చేస్తారు, అది పబ్లిష్ అవుతాయి. బోర్గడ్డ అనేది రిపోర్ట్ కూడా పబ్లిష్ కూడా అవ్వలేదంటే ఎక్కడ జరుగుతుంది తప్పు అనేది మనకు అర్థం కావట్లా. అంతే కదా, నార్మల్గా ఏంటంటే పబ్లిష్ చేసేస్తారు, వీళ్ళు ఇస్తారు సో అండ్ సో పర్సన్స్కి బెయిల్ వచ్చిందని. కోర్టులో బెయిల్ వస్తే ఆ బెయిల్ వచ్చిందని చెప్పి 15 రోజులు 16 రోజుల వరకు తెలియలేదంటే సెకండ్ టైం బెయిల్ వచ్చిన తర్వాత మాత్రమే. సెకండ్ టైం బెయిల్ వచ్చిన తర్వాత కూడా తెలియలా, బెయిల్ వచ్చిన 6 రోజులకి 7 రోజులు తెలిసింది. ఫస్ట్ తారీఖు మళ్ళీ దాన్ని పొడిగిస్తే 11 దాకా, నిన్న మొన్న తెలిసింది.
బెయిల్ ఇచ్చారు అని. ఉమ్. అంటే అంత సీక్రసీ మెయింటైన్ చేసి ఒక రౌడీ షీటర్, అతను రౌడీ షీటర్, అవును. ఒక రౌడీ షీటర్ విషయంలో అంత సీక్రెట్గా బెయిల్ ఇది జరుగుతుంది అంటే పోలీసు సహకారం లేదు, జరుగుతుందా? జరగదు కదా. ఉమ్. వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఏది పేపర్లకు కానీ లేకపోతే వాటి మీడియాకి ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్. మీడియాకి ఇవ్వలేదంటేనే అక్కడ ఏదో జరుగుతుంది అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇంకా పోలీస్ వ్యవస్థ చాలా బాగుపడాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. సో దీన్ని బట్టి ఇప్పుడు కరడుగట్టిన నేరస్తులకు సంబంధించి అయినా ఇప్పుడు బాగుందంటారా, గత ప్రభుత్వంలో బాగుందంటారా, ఏ విధంగా ప్రభుత్వం అంటే తగ్గిందా లేదా నేరస్తుల సంఖ్య అనేసి అని అప్పుడే అక్కడ అవుతుంది అవుతున్నాయి కదా. అంటే మాట్లాడతారు కదా, అంటే ఆపోజిషన్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు అంటే మేము నెక్స్ట్ వచ్చేసారి గెలుస్తాము, మేము ఈ రకంగా చేస్తాము అనేసి. ఏం చేస్తారు? కాదు, ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, బెయిల్ తెచ్చుకుంటారు, అంతకుమించి ఏముంటుంది? ఇప్పుడు అంతకుమించి జరిగితే రఘురామకృష్ణరాజు గారి విషయంలో జరిగితే అటువంటి మనిషి అనుకో రియాక్ట్ అయితే ఎదురు మళ్ళీ వేళ్ల మేడకి చుట్టుకోవడం కదా. ఇవాళ 3 ఐపీఎస్లు 4 ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు 4 సస్పెండ్ అయ్యారు అదే కేసు, ఆ కేసులో. ఇప్పుడు అట్లాగే సిఐడి చీఫ్ సస్పెండ్ అయ్యాడు వివిధ విషయాల్లో. అంటే పోలీసులు ఈ విధంగా డిపార్ట్మెంట్కి సంబంధించి సీనియర్ ఐపీఎస్లు సస్పెండ్ అవ్వడం అంటే మరి వ్యవస్థ సరిగ్గా లేనట్టేగా. ఇదివరకు ఎప్పుడు ఇది జరగల. మరి ఇది ఆ వ్యవస్థను సరిచేయాల్సిన బాధ్యత వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది. ఆ బాగు చేయాల్సిన అవసరం, బాధ్యత ఆయన మీద ఉంది, ఖచ్చితంగా చేయాలి. సార్ అదేవిధంగా ఇప్పుడు మనకు టీడీపీ పాలనలో దొంగతనాలు, హత్యలు, ఈ కేసులకు సంబంధించి, ఈ నేరాలకు సంబంధించి నియంత్రణ ఏ విధంగా ఉందంటారు? ఇదంతా క్రైము దీని ప్రకారమే నెమ్మదిగా సరి చేసుకుంటూ వస్తున్నారంటే. ఇవాళ ఎలా ఉందంటే టెక్నాలజీ పెరుగుతుంది, టెక్నాలజీ దొంగలు కూడా నేర్చుకుంటున్నారు ఈజీగా. వాళ్ళే టెక్నాలజీ యాక్చువల్గా మనకి ఏ విధంగా యూజ్ చేయాలి అనే లోపే వాళ్ళు నేర్చుకొని చేసేస్తున్నారు. ఇవాళ మనకు ఏపీలో నమోదైన కేసుల్లో ఎక్కువ ఇవాళ సైబర్ క్రైమ్ ఎక్కువ ఉంది. సైబర్ క్రైమ్ మీద ఎప్పుడూ లేనంత ఆర్థిక దోపిడీ జరుగుతుంది. ఎందుకంటే కోట్లు నష్టపోతున్నారు ఒక్కొక్కళ్ళు. ఇప్పుడు ఆ సైబర్ క్రైమ్ మీద కూడా అక్కడ ఏపీలో దృష్టి పెట్టారు. దానికి కూడా స్పెషల్ స్టేషన్స్, సైబర్ స్టేషన్స్ అవి పెట్టారు, చర్యలు తీసుకుంటున్నారు. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, అది ఒక్క రోజుతో ఆగదు. ఎప్పటికప్పుడు ఆ వ్యవస్థను బలపరచుకుంటా చేసుకుని చేయాల్సిందే తప్ప